కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్పందన. నిర్లక్ష్యంగా ఉంటే ట్రావెల్స్ యజమానులపై హత్య కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. గూగుల్ సెంటర్పై క్రెడిట్ వార్, రంగంలోకి దిగిన ఏపీ మాజీ సీఎం జగన్. ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీ పెడతా, కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. ఏపీకి గూగుల్ రాక వెనుక 13 నెలల శ్రమ ఉంది, వెల్లడించిన మంత్రి నారా లోకేష్. సీఎం రేవంత్ దమ్ముంటే పోలీసులు లేకుండా అశోక్ నగర్ రా, సీఎం రేవంత్ కి సవాల్ చేసిన హరీష్ రావు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు పోతే ఇకపై వారిపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవస్థను నియంత్రించి ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. కర్నూలులో జరిగినటువంటి బస్ సంఘటన దురదృష్టకర సంఘటన, చాలా బాధ కలిగింది. ఉదయాన్నే మృతులందరికీ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం పట్ల వివరాలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ తక్షణంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయక చర్యలు జరగాల్సి ఉంటే సంబంధిత రవాణా శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఆంధ్ర రవాణా శాఖ మంత్రి గారితో, జిల్లా కలెక్టర్ గారితో, డిఐజీ గారితో టెలిఫోన్లో మాట్లాడి ఇన్సిడెంట్ యొక్క పూర్తి సమాచారాన్ని తీసుకున్నాం. ఇవి ఒక దురదృష్టకర సంఘటన. దీని పట్ల భవిష్యత్తులో, ఎందుకంటే హైదరాబాద్ వయా ఆంధ్ర, కర్ణాటక వయా ఆంధ్ర, హైదరాబాద్కు రోజు వేల మంది ప్రయాణం చేసే ఈ యొక్క బస్సు వ్యవస్థలో అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి 3 మంత్రులము, 3 ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు తొందరలో సమావేశమై తదుపరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటాం. ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ ఎక్కేప్పుడు ఎంత సమయం తీసుకుంటుంది, దిగేప్పుడు ఎంత సమయం తీసుకుంటుందో ఎంట్రీ ఎగ్జిట్లో రికార్డ్ చేస్తారు. ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళినా, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినా, హైదరాబాద్ విజయవాడ, రాజమండ్రి, వైజాగ్లోకి వెళ్ళినా ఇటువంటి నిబంధన తేవడం ద్వారా స్పీడ్ లిమిట్, యాక్సిడెంట్ నివారించే హక్కు ఉంటుంది. అదేవిధంగా బస్సు ఓనర్స్ కానీ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రవాణా శాఖ తరఫున మీరు మీ యొక్క ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ తదితర అంశాల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా నేరుగా హత్యా నేరం పెట్టి లోపలికి పంపుతాం. జాగ్రత్త అని చెప్తాను. నియమ నిబంధనలు పాటిస్తూ స్పీడ్కు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త వ్యవహారం చేస్తూ ప్రాణాలతో చెలగాటం ప్రయత్నం చేయొద్దు. రోజువారీ రవాణా శాఖ చెక్కులు చేస్తే వేధింపులకు అని మాట్లాడతారు. ఇవాళ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ దొరికే పరిస్థితి ఉండదు. విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు ఘనత తమ ప్రభుత్వానిదేనని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై అనవసర ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు కూడా అప్పుడే శ్రీకారం చుట్టాం. ఆదాని గ్రూప్ డేటా సెంటర్ ను నిర్మించాకే గూగుల్ ఇక్కడికి వస్తుంది అని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్టును తానే తెచ్చినట్లు చంద్రబాబు చెప్పుకోవడం సరికాదు. సో టోటల్ గా ఈ ప్రాజెక్టుకు సంబంధించి 87,000 కోట్ల రూపాయలు అదాని పెట్టుబడి పెడతా ఉంది గూగుల్ ను తీసుకొచ్చేదానికి. దిస్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై అదాని. $10 బిలియన్ ఖర్చు చేసి
87,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గూగుల్ని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ది ఎంటైరిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై అదాని. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ది వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్. కట్టిన తర్వాత గూగుల్ క్లయింట్గా వాటిని వాడుకుంటుంది. $10 బిలియన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తెప్పించి కేంద్ర ప్రభుత్వము, సింగపూర్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? ఒక వైసీపీ ప్రభుత్వంలోనే 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది. అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పటి నుంచే ఉన్నది. అప్పుడే జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది. అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అదాని ఇన్వాల్వ్ అయ్యి, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంలా. సింగపూర్ విశాఖపట్నం 3,900 కిలోమీటర్లు. ఈ 3,900 కిలోమీటర్ల మేర వైజాగ్ కేబుల్ వేయాలా. అదాని డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్ తీసుకొని రావాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వం, అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే, గూగుల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఈ రోజు ఇది జరుగుతా ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఈయన సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చేసేయడము. విశాఖపట్నంలో రాబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ రావడానికి కారణం ఏంటి? పునాది పడ్డది ఎప్పుడు? 2020 నవంబర్లో. ఆ రోజు కోవిడ్ ఉన్నా కూడా మొట్టమొదటిసారి అదానీ డేటా సెంటర్ కి బీజం పడింది. దాదాపు 3,900 కిలోమీటర్లు సింగపూర్ నుంచి సబ్మరైన్ కేబుల్, సబ్సీ కేబుల్ వేసి విశాఖ నగరానికి డేటా కేబుల్ ద్వారా తీసుకురాగలిగితే, అక్కడ ఒక డేటా సెంటర్ ని 300 మెగావాట్లతోటి అదానీ గ్రూప్ తోటి నిర్మించగలిగితే, దానికి అనుసంధానంగా వచ్చేటటువంటి కంపెనీల ద్వారా, ఐటీ పార్క్ ద్వారా దాదాపు 25,000 ఉద్యోగాల నిబంధనను పెట్టి 87,000 కోట్ల రూపాయలతోటి అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిర్మించి సింగపూర్ నుంచి వచ్చేటటువంటి కేబుల్ ద్వారా డేటాని డౌన్లోడ్ చేసుకోగలిగితే విశాఖ నగరం ఇంటర్నేషనల్ ఐటీ హబ్ గా మారబోతుంది అని చెప్పినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆకాంక్షిస్తే వారి కోరిక మేరకు తాను తప్పకుండా రాజకీయ పార్టీని స్థాపిస్తానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తాను చేపట్టనున్న జాగృతి జనం బాట యాత్రకు ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ నెల 25వ తేదీ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ జాగృతి సంస్థ మీ అందరికీ తెలుసు, 19వ సంవత్సరం మేము ఒక ఎన్జిఓగా పుట్టినా కూడా ప్రతినిత్యం ప్రజల కోసమే మాట్లాడినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా పాలిటిక్స్ మాట్లాడినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా రాజకీయ సమీకరణలు ఎట్లుండాలి, తద్వారా తెలంగాణ ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ పొందాలనే అంశాలు ఆనాడు మాట్లాడినాం. ఈనాడు కూడా మేము ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ గా ఉన్నప్పటికీ రాజకీయాలు పుష్కలంగా మాట్లాడతాం. రాజకీయాలు మాట్లాడి ప్రజలకు మేలు చేయాలంటే పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుంది. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీలు ఉన్నాయి, తమిళనాడులో 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో 3 ఉన్నాయి, అట్లనే కేరళలో అయితే గల్లీకోటు ఉంటుంది. పార్టీలు ఉండడం లేకపోవడం పెద్ద విషయం కాదు, జాగృతి పార్టీగా మారడం కూడా పెద్ద విషయం కాదు. కానీ దానికి కూడా ఒక సమయం, సందర్భం, ప్రజలకు అవసరం. అల్టిమేట్ గా నాకేం లాభం, మీ పార్టీ ప్రజలకు లాభం కావాలి, మా కోసం కాదు కదా పార్టీ. సో దానికోసమే ఈ పర్యటన చేస్తా ఉన్నాం. ఈ పర్యటనలో మళ్ళీ మీ దగ్గర కూడా వస్తాం, అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కూడా కలుస్తాం. మీరు సలహాలు ఇవ్వాలి, ఎట్లా మన యాదాద్రిని డెవలప్ చేసుకోవాలి అని దాని నుండి ఒక ఆలోచన తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర కృషి దాగి ఉందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ AIBC-CII సంయుక్తంగా నిర్వహించిన పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎందుకు ఎంచుకోవాలో వివరించారు. కేవలం ఒక జూమ్ కాల్ ద్వారా దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అయిన ఆర్సెలర్ మిట్టల్ ప్రాజెక్టును ఏపీకి తీసుకొచ్చామని, నవంబర్లో దీనికి శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు.
కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, ఆయన కూడా మాజీ మంత్రి ఉన్నాడు, కోడిగుడ్డు మాజీ మంత్రి, ఆయన కూడా అడగండి. వాళ్ళు 5 సంవత్సరాల్లో తీసుకురాలేని పరిశ్రమలు మొదటి 16 నెలల్లో మేము తీసుకొచ్చాం. అది మాకున్న చిత్తశుద్ధి. తీసుకొస్తామే కాదు, ఆ ప్రతి సంస్థ మేము గ్రౌండ్ చేస్తాం. తద్వారా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఇంతేకాకుండా ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ 4 జిల్లాల కలెక్టర్ల గారిని కూడా రమ్మని కోరాను. వచ్చాము, సుమారుగా 40 నిమిషాలు మేము మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడే గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ తయారు చేయాలన్నప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, రోడ్స్ ఏంటి, ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, అవన్నీ ఎట్లా అన్లాక్ చేయాలి, ఇది మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కింద చేయాలని లక్ష్యంతో వాళ్ళందరినీ పిలిచాం, వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చాం. మొన్న గూగుల్ది క్యాబినెట్లో క్లియర్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేయండి గ్రేటర్ ఎకనామిక్ రీజియన్, మళ్ళీ తర్వాత ట్రాఫిక్ జామ్లు వచ్చిందాక రోడ్లు వేస్తాం కాదు, ముందలే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలు 5 లక్షల మంది ఒక ఐటీ రంగంలోనే ఉద్యోగాలు కల్పించాల లక్ష్యంతో మేము పనిచేస్తాం. 5 lakhs. నేను ఈరోజు స్పీచ్లో కూడా చెప్పాను, ఈరోజు విశాఖపట్నం చూస్తే 94 హైదరాబాద్ నాకు గుర్తొస్తుంది. హైదరాబాద్కి 30 సంవత్సరాలు పట్టింది ఈరోజు ఈ స్థాయికి వచ్చడానికి. 10 సంవత్సరాల్లో మేము అదే విశాఖపట్నంలో చేసి చూపిస్తాం. అంత పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు కల్పిస్తాం, డైరెక్ట్ ఇండైరెక్ట్. కానీ ఇది చేయాలంటే ఒక కాంప్రహెన్సివ్ విజన్ అనేది అవసరం, కాంప్రహెన్సివ్ ప్లానింగ్ అనేది అవసరం, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం. ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. ప్రజలందరికీ, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ఆనాడు మేము మీ ముందరికి వచ్చాం. 94% సీట్లతో మీరు గెలిపించి, ఆశీర్వదించి, దీవించి మమ్మల్ని మీరు గెలిపించారు. ఆ మ్యాండేట్ ఏదైతే మీరు మాకు ఇచ్చారో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. అభివృద్ధి, సంక్షేమ 2 జోడెద్దుల బండిలాగా ముందలు తీసుకెళ్లి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తామని ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ, ఇంకా మీడియా మిత్రులు ఏమనుకోకపోతే నేను బయలుదేరుతాను. So 2 other projects I like to talk about. One is Google, and all of you have now heard of it. It's a nice wow, but 13 months of hard work went behind it. So when the leadership came, I personally drove them, I showed them where the project will come up, followed by me visiting the corporate office and pitching to their leadership on why Andhra Pradesh, followed by their leadership coming and meeting our premier in Andhra Pradesh. And there are specific requests which required policy intervention, policy changes at the federal level. And we worked with the Honorable Prime Minister Shri Narendra Modi ji. We worked with our Finance Minister Nirmala Sitharaman Madam and the IT Minister Ashwini Vaishnav ji. And we brought about the changes that were required to not only land Google in India, but to actually make India the next destination for data centers across the world. It took us 13 months, which was 1 month more than what we agreed we'll deliver. So we still regret the fact that we took a month more. 13 months we got that done. The other project I like to talk about is ArcelorMittal, building India's largest steel plant in our state. This project pretty much got discussed over a Zoom call between me and Adit. It was, in the Zoom call, we agreed on 3 specific asks that they had, and one of it had to do with the federal government. The Honorable Chief Minister met the Honorable Prime Minister Modi ji, and across the table, they literally agreed on the way forward, got the project cleared, and in November, we are laying foundation. That's 15 months. We got environmental hearing done, environmental clearance is also done. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే పోలీసులు లేకుండా ఒక్కసారి అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీకి రావాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. బట్టలూడదీసి ఊడగొడతారు అని హరీష్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో అశోక్ నగర్, సరూర్ నగర్ స్టేడియంలో మీటింగులు పెట్టించారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని మాయమాటలు చెప్పారు. మోసం చేశారు అని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు నిరుద్యోగ యువతి యువకుల దగ్గరికి వచ్చి వేడుకున్నాడు, ఎన్నికల్లో వాడుకున్నాడు. గద్దెనెక్కిన తర్వాత ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాట అంటే ఇవాళ మొండి చేయి చూపిస్తా ఉన్నాడు. నిరంకుశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆనాడు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతారో నమ్మరో అని
రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పించారు. ప్రియాంక గాంధీ గారితో సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రాజీవ్ యువ వికాసం ఇస్తామని, 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని, బ్యాక్లాగ్ పోస్టులన్నీ నియామకాలు చేస్తామని ఎన్నెన్నో మాటలు చెప్పించారు. మరి మాటలు చెప్పిన రాహుల్ గాంధీ, మాటలు చెప్పిన ప్రియాంక గాంధీ ఇలా పత్తా లేకుండా పోయిండ్రు. గాంధీలు మాయమైపోయినరు. గాంధీల పేరు చెప్పి ఓట్లు అడిగిండ్రు. మేనిఫెస్టోలో పెట్టి బాండ్ పేపర్లు పంచి గద్దెనెక్కిన ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో ఏమైందయ్యా అంటే ఇవాళ అలా కూర్చున్నాడు, జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చున్నాడు. వెనకటికి ఎవడో అట్టపర్వతం ఎత్తి నేను ఆంజనేయ స్వామి అనుకున్నాడట, నెత్తిన ఈక పెట్టుకొని శ్రీకృష్ణుడు అనుకున్నాడట. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో పోలీస్ పహారాల మధ్య కూర్చొని ఈయన కూడా అట్లే భావిస్తా ఉన్నాడు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి పోలీసు లేకుండా ఒక్కసారి చిక్కడపల్లికో, దిల్సుఖ్ నగర్ కో, అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రా. నీ బట్టలు ఊడగుప్పి పంపుతారు. అప్పుడు అర్థమవుతుంది నువ్వేదో ఆ పోలీస్ పహారాలో ఉండడు కాదు. ఇవాళ నీ నిజ స్వరూపం అర్థమైంది. రాష్ట్ర ప్రజలకు 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి యొక్క మోసాలు, కాంగ్రెస్ దగ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా అర్థమైంది. జాబ్ నోటిఫికేషన్ ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇస్తున్నాడు. సిగ్గులేదు. ఆ మద్యం షాపులకు ఇంకా 2 నెలల టైం ఉన్నది. అదేమో అడ్వాన్స్ పిలిచిండు. 2 నెలల ముందే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చిండు. జాబ్ నోటిఫికేషన్ ఆనాడు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని నిలదీసింది. మేం గట్టిగా పట్టుబడితే ఓ జాబ్ క్యాలెండర్ ని పెట్టిండు. మాట్లాడకుండానే అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోయింది. గన్ పార్క్ దగ్గర పోయి ధర్నా చేసిన ఆ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏంది ఈ జాబ్ క్యాలెండర్, ఈ దగా క్యాలెండర్ ఏంది అని అడిగినాం. పోనీ అదన్నా నిలుపుకున్నారా? అందులో ఉద్యోగాల సంఖ్య లేదు, డేట్లు మాత్రం పెట్టిండ్రు. ఆ ఒక్క డేట్ అన్నా, ఒక్క నోటిఫికేషన్ అన్నా ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. జాబ్ క్యాలెండర్ లో చెప్పినట్టు ఒక్క నోటిఫికేషన్ కూడా కర్నూలు బస్సు ప్రమాదం దురదృష్టకరమని హోంమంత్రి అనిత అన్నారు. బస్సు ప్రమాద బాధితులను కర్నూలు జీజీహెచ్ లో ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఉదయం 3 గంటల సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. బైక్ ను 20 మీటర్లు ఈడ్చికెళ్లడంతో స్పార్క్ వచ్చిందని తెలిపారు. 2 పిల్లలు సహా 19 మంది చనిపోయారని చెప్పారు. 27 మంది సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. మృతుల్లో 6 ఆంధ్రప్రదేశ్, 6 తెలంగాణ వాసులు ఉన్నారన్నారు. ఏపీ మృతులకు 5 లక్షలు, గాయపడ్డ వారికి 2 లక్షలు ఎక్స్గ్రేషియా అందిస్తామని చెప్పారు. వేమూరి కావేరి ట్రావెల్స్ రౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ 3 to 3:15 మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్ కి గురవడం చాలా బాధాకరమైన విషయం. ఆ యాక్సిడెంట్ కూడా మనకి ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్లడం. ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం. ఆ మంటలు చెలరేగి అక్కడ చాలా మంది వారుగా 19 మంది, 17 మంది పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21 కి ఆ నియర్ బై ఉన్న సిఐ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నదేపూర్ విలేజ్ కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్, మా డీజీపీ గారు, అదేవిధంగా ఎస్ఎల్డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా అరౌండ్ 6:30 కల్లా మాక్సిమం ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మంత్రి గారు కూడా విత్ ఇన్ 2 hours లో మనకి పరిస్థితి అంతా సమీక్షించడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే టోటల్ ప్యాసింజర్స్ బస్ లో 39 మంది పెద్దవాళ్ళు, 4 చిన్నవాళ్ళు, 2 అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు. సో తర్వాత మనకి సర్వేవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చెరలేగానే ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతలో ఉన్న ఎగ్జిట్ డోర్ ని కొంచెం బలంగా పగలగొట్టడం, చాలా మంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళుగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది. ఇంజూర్డ్ పర్సన్స్ లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు. అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు. ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళలో కూడా మనం చూసుకుంటే అందులో 6
మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు, 6 తెలంగాణ నుంచి, 1 ఒడిశా నుంచి, 1 బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక 1 అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేశారు. డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు. బండి దగ్గర చనిపోయిన వ్యక్తి అవుతున్నారు బుచ్చల శివశంకర్, తాండ్రపాడు విలేజ్, కర్నూలులోనే. అతని ఏజ్ కూడా 24 years. బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైంది. ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన తనను తీవ్రంగా కలించివేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరంగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. That's why they are not able to. Not many of people are not able to see. Yeah, I know it. Some of them bikes have been lost. So that really means a lot. That we will state of it. And also I'd like to CBN garu. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం తరపున సూచించారు. ఏపీలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని, తరువాత 24 గంటల్లో అది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు దక్షిణ కర్ణాటకలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. కోస్తా ప్రాంతంలో గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. బైక్ ను ఢీకొట్టి 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనలో 20 మందికి సజీవ దహనం కాగా 12 మందికి కర్నూలు జీజీహెచ్ లో చికిత్స అందించారు. ఈ ఘటనపై కావేరీ ట్రావెల్స్ యజమాని వెంకటేశ్వర్లు స్పందించారు. బస్సును బైక్ ఢీకొట్టి పడిపోయింది. డోర్ వద్ద మంటలు చెలరేగడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. డ్రైవర్లు స్పందించి రాడ్లతో అద్దాలు పగలగొట్టారు. బస్సుకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, రోడ్డు ట్యాక్స్ ఉన్నాయి. బస్సు పేపర్లు అన్నీ ఉన్నాయి. పుకార్లు నమ్మొద్దు. బాధిత కుటుంబాలకు కంపెనీ తరపున ఇన్సూరెన్స్ అందిస్తామని వెంకటేశ్వర్లు తెలిపారు. బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తుందండి. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన అది కూడా 3:30 టైంలో జరిగింది. అది దానికి ప్రమాదానికి కారణం కూడా ఒక బైకరు సడన్ గా వర్షంలో అడ్డం వచ్చేసి స్కిడ్ అయి పడిపోయాడు. దానివల్ల బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు వ్యాపించి ఈ బస్సు ఫైర్ అవడానికి కారణమైంది. మాకు అందిన సమాచారం ప్రకారము బస్సులో ఒక 11 మంది చనిపోయినట్టు మాకు సమాచారం అందింది. బస్సులో ప్యాసింజర్ మొత్తం 40 మంది అండి. డ్రైవర్లు స్పందించి ఆ టైంలో తగిన విధంగా రాడ్లతో కొట్టేసి గ్లాసులు పగలగొట్టి విధంగా చాలా వరకు రక్షించగలిగాం. కొంత ప్రాబ్లం కూడా కారణం ఏంటంటే ఈ మొదట్లోనే ప్యాసింజర్ డోర్ దగ్గర మంటలు రావడం వల్ల డోర్ దగ్గరికి రావడానికి జనాలు సాహసించలేకపోయారు. ప్యాసింజర్ ఎవరు రావడానికి బయటికి
ఒక్కసారి ఊతిన వేసేటప్పటికి ఆ బ్యాక్ డోర్ నుంచి బయటకు వచ్చారు. అందరూ రాలేకపోయారు. నిద్ర టైంలో బాగా ఇబ్బంది పడిపోయారు. మా బస్సు సంబంధించిన ఈ పేపర్స్ వాల్యూ లేవని ఏదో పుకార్లు పుట్టిస్తున్నారు. అన్ని బస్సు పేపర్స్ అన్నీ కూడా వాల్యూలో ఉన్నాయండి. ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది, ఫిట్నెస్ వాల్యూలో ఉంది. ఫిట్నెస్ వచ్చేసి 31/3/2022 దాకా ఉందండి. ఇన్సూరెన్స్ వాల్యూ వచ్చేసి 24/2026 దాకా ఉందండి. రోడ్ ట్యాక్స్ కూడా 31/3/2026 దాకా ఉందండి. ప్రతిదీ వాల్యూ రిపోర్ట్లో వాల్యుయేషన్లో ఉందండి. ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ చేయబడిందండి. మా కంపెనీ తరఫున అందరికి ప్రతి ఒక్కరికి శతగాతులు కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ వర్తిస్తుందండి. ఈ జరిగిన సంఘటన మటుకు మేము చింతిస్తున్నామండి. యాజమాన్యం తరఫున మేము చింతిస్తున్నాం. చెలరేగడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. డ్రైవర్లు స్పందించి రాడ్లతో అద్దాలు పగలగొట్టారు. బస్సుకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, రోడ్డు ట్యాక్స్ ఉన్నాయి. బస్సు పేపర్లు అన్నీ ఉన్నాయి. పుకార్లు నమ్మొద్దు. బాధిత కుటుంబాలకు కంపెనీ తరపున ఇన్సూరెన్స్ అందిస్తామని వెంకటేశ్వర్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ పర్యటనలో భాగంగా అబుదాబిలో కీలక పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పర్యటన రెండో రోజున ఆయన వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా భేటీ అయ్యి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు. ముఖ్యంగా ఇంధన, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన వారిని ఆహ్వానించారు.